వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని గుర్తించి చేతులకు సంకెళ్లు వేసి మరీ వారి స్వదేశాలకు తిరిగి పంపించారు. దీంతో ట్రంప్ ఎప్పుడు ఎలాంటి బాంబు పేల్చుతారోనని అమెరికాలో ఉంటున్న విదేశీయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని 5.5 కోట్ల మందికి పైగా విదేశీయుల వీసా వివరాలను పునః సమీక్షిస్తున్నట్టు ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తిస్తే వారిని దేశం నుంచి బహిష్కరించే అవకాశం కూడా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉంటున్న క్రిమినల్ చర్యలకు పాల్పడిన, ప్రజా భద్రతకు ప్రమాదం తలపెట్టేలా తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తోన్న విదేశీయులను వెనక్కు పంపుతామని అగ్రరాజ్య అధ్యక్షుడు హెచ్చరించారు. ఉగ్రవాద సంస్థలకు ఎటువంటి సహాయం అందించినా తక్షణమే వీసా రద్దు చేసి అమెరికా నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. కాగా ఇటీవల కాలంలో అమెరికా యంత్రాంగం చేపట్టిన అతిపెద్ద వీసా సమీక్ష ఇదే. పర్యాటకులు, విదేశీ విద్యార్థులు, ఎక్స్చేంజ్ వీసా హోల్డర్లు వంటి వివిధ వర్గాలపై ఈ చర్యలు ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో అమెరికాలో ఉంటున్న విదేశీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చట్ట ప్రకారం ఈ ప్రక్రియ జరుగుతుందా లేదా అని వలసదారుల హక్కుల సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే విదేశీ వీసాదారులకు సంబంధించి అందుబాటులో ఉన్న పూర్తి సమాచారాన్ని సమీక్షించి సోషల్ మీడియా ఖాతాలు, ఇమిగ్రేషన్ రికార్డులు, పోలీస్ శాఖ సమాచారం, ఇతర అంశాలను పరిశీలిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. కాగా ప్రస్తుతం అమెరికాలో 12.8 మిలియన్ల మంది గ్రీన్ కార్డుదారులు, 3.6 మిలియన్ల మంది తాత్కాలిక వీసాదారులు ఉన్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. ఇక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు మొత్తం 6,000 వీసాలను రద్దు చేసినట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. వీసా గడువు ముగిసినా దేశాన్ని వీడకపోవడం, నేరాలకి పాల్పడడం, మద్యం మత్తులో డ్రైవింగ్, ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు దిగిన వారి వీసాలను ఉపసంహరించుకున్నట్టు తెలిపింది. ఉగ్రవాదానికి మద్దతిచ్చిన కారణంగా సుమారు 200 నుంచి 300 మంది వీసాలను రద్దు చేసినట్టు కూడా పేర్కొంది. విస్తృత వీసా సమీక్షతో పాటు వాణిజ్య ట్రక్ డ్రైవర్లకు వర్కర్ వీసాలు జారీ చేయడాన్ని అమెరికా నిలిపివేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. మరోవైపు విదేశీ విద్యార్థులు, పర్యాటకులకు వీసాల జారీ ట్రంప్ సర్కార్ కఠినతరం చేసింది. వీసాదారులు తప్పనిసరిగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన అనేక మినహాయింపులను రద్దు చేసింది.